కోసం నువ్వు ప్రభు సాక్షిగా నువ్వు నిలబడాలి. చాలామంది కూడా తన విలువైనటువంటి సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్న భక్తులు ఉన్నారు. తన విలువైనటువంటి మంచి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఈరోజు ఆ సాక్ష్యాన్ని నీవు నేను కూడా క్రీస్తు మనములను నీతిమంతులుగా మారిస్తే ఆ నీతిని మనం కాపాడుకోవాలి. చపలోడు దేవునామని మెరుగుతారు. ఈరోజు ఎప్పుడైతే నీతిని మనం కాపాడుకుంటామో, ఆ నమ్మకత్వంలో మనం ఎప్పుడైతే నిలబడి ఉంటామో, ఆ నీతిమంతుడైన క్రీస్తు ప్రకారం మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో ధైర్యంగా ఉంటాము. చపలోడు దేవునామని మెరుగుతారు. ఈరోజు ధైర్యం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని బట్టి మాత్రమే ధైర్యం. ఎక్కడ ఎలా ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటామంటే నా ప్రభు చూసుకుంటాడులే, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నన్ను చూసుకుంటాడు, ఇంకంతే. ఈరోజు ప్రభువుని బట్టి ధైర్యం. ఆ ప్రభు లేకపోతే మన బలహీనులమే, పొట్టివారిమే. ఆ ప్రభు ఉండుటను బట్టి, ఆ ప్రభు దయ చూపించుట దయను బట్టి, ఆ ప్రభు రక్తాన్ని బట్టి నీతిమంతులుగా మార్చబడి ఆ ప్రభువుని బట్టి ధైర్యంగా ఉన్నాం. కాబట్టి ధైర్యపరిచిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? గణపరచాలి. మనమును నీతిమంతులుగా మార్చిన దేవుణ్ణి బట్టి మనం దేవుణ్ణి గణపరచాలి. ఈరోజు నిజమే ప్రభువా, ప్రతి చిన్న విషయానికి భయపడే నన్ను ధైర్యవంతులుగా మార్చావు, నీకు వందనాలయ్యా. నిజంగా నేను పాపములో ఉన్న వ్యక్తిని, నన్ను నువ్వు నీతిమంతుడుగా మార్చావు, నీకు వందనాలయ్యా. నిజంగా దేవుని సన్నిధి అంటే పారిపోయే నన్ను నీలో నేను బ్రతికేటట్టుగా నన్ను మార్చావు, నీకు వందనాలయ్యా. ఇలా మనము దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మాటలంటే గిట్టని నన్ను, నీ సన్నిధి అంటే గిట్టని నన్ను, ఈరోజు నన్ను నువ్వు వెతికి రక్షించుకున్నావు, నీ మాటల చేత నన్ను నిలబెట్టుకున్నావు, నన్ను ధైర్యపరిచావు, నీకు వందనాలయ్యా అని దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. పిల్లరా, అందుకే దేవుని మాటలు మనం వింటున్నాము. దుష్టుడు అనగా దేవునికి దూరస్తుడు, పారిపోతూనే ఉంటాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఎక్కడ? ప్రార్థనలో. ప్రార్థన అనగా మనము ధైర్యంగా ప్రార్థన చేయాలి. మన కన్న తండ్రి అయిన దేవునికి మనము ప్రార్థన చేయాలి. మన ప్రతి అక్కర దేవునితోనే చెప్పాలి. ఎందుకంటే మన అక్కర తీర్చేది దేవుడే, మన అవసరత తీర్చేది దేవుడే, మనల్ని ఆదుకునేది దేవుడే, మనల్ని లేవనెత్తేది దేవుడే. కాబట్టి ఆ దేవుడే మనల్ని పిలిచాడు, ఆ దేవుడే మనల్ని రక్షించుకున్నాడు. ఆ దేవుని ప్రకారముగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని పిలుపు మేరకే మనము పని ముందుకు సాగాలి. దేవుని పిలుపు మేరకే మనము ముందుకు అడుగులు వేయాలి. దేవుని పిలుపు మేరకే మన యొక్క పనులు చేస్తూ మన క్రియలు జరిగించాలి. ఈరోజు ప్రియులారా, దేవుని మాటలు మనం వింటున్నాం. ఎందుకంటే ఆయన మాత్రమే మనమును నీతిమంతులుగా మార్చారు, ఆయన మాత్రమే మనమును పరిశుద్ధపరిచారు, ఆయన మాత్రమే మనమును నిత్య జీవమునిచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. చవలోడు దేవుని నామమున మహిమపరచుదాం. కాబట్టి ప్రియులారా, నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యముగా ఉంటారు. అది పగలు కావచ్చు, అది రాత్రి కావచ్చు, అది కష్టం కావచ్చు, అది శ్రమ కావచ్చు, అది ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏ పరిస్థితుల్లోనైనా కూడా మనము ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండాలి. విలువైన రక్తము ద్వారా మనమును ప్రభు శుద్ధి చేశాడు. ప్రభు తన కుమారుడుగా తన కుమార్తెలుగా మార్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువుని బట్టి మనం ధైర్యం వహించాలి. ఎప్పుడైతే నువ్వు ధైర్యం వహిస్తావో నీ ఎదుట ఏ అపవాది నిలబడలేదు, పారిపోతాడు. నువ్వు ధైర్యంగా నిలబడాలి దేవుని కోసం. నువ్వు ధైర్యంగా ఎప్పుడైతే నువ్వు నిలబడతావో నీతో పాటు వెంబడిస్తున్న సైతాను తొలగిపోతుందంటే. చపలోడు దేవుడు నువ్వు ధైర్యం దేవుణ్ణి బట్టి అంటే అపవాదితో అనాల, నువ్వేం చేసుకోలేవరా నన్ను అనాలి. అయ్యా, నేను ఈ కుటుంబాన్ని దీవించినందుకు నీకు స్తోత్రాలు, ఈ కుటుంబాన్ని మీరు రక్షించినందుకు స్తోత్రాలు తండ్రి. ఇంకా నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ వెలుగు అయ్యా ఈ బిడ్డలపై ఉన్నట్లుగా నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను గణపరుస్తుండగా మీరు మా మధ్యలో దిగివచ్చి ఈ
గృహంలో మీ బిడ్డలతో మీరుండి మీ సమాధానం చేత నింపి మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు మీ బిడ్డలు మెండుగా పొందుకొని, అయ్యా నా దేవుడు మమ్మల్ని హెచ్చించినాడు, మా దేవుడు మమ్మల్ని బాగు చేసిన, మా దేవుడు మాకు సమాధానం ఇచ్చినాడు, మా దేవుడు మాతో ఉన్నాడు అనే ఒక సంతోషాన్ని మీ బిడ్డల హృదయ లోతులలో కుటుంబంలో ప్రభువా ఉండునట్లుగా సహాయములు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.